దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కామెంట్స్ పొలిటికల్ దుమారా. బడాబాబులు ప్రభుత్వాన్ని కూల్చేయాలని అంటున్నారని చేసిన ప్రకటనపై అధికార పార్టీ భగ్గున మండింది. మాటలతో గేమ్స్ ఆడాలనుకుంటే పప్పులే ముడకవని 1 by 1 వార్నింగ్ ఇచ్చారు. దాంతో ఎమ్మెల్యే మాట మార్చి తాను అలా అనలేదు అన్నారు. అయినా సరే చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలపై సర్కారు నజర్ పెట్టింది. ఫండింగ్ చేసే ఆ పారిశ్రామికవేత్తలు ఎవరు అన్న కోణంలో ఆరా తీస్తున్నట్టుగా సమాచారం. మొన్నటికి మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం బాగా పనిచేస్తోందని ప్రశంసించిన దుబ్బాక ఎమ్మెల్యే సడన్ గా సంచలన ప్రకటన చేశారు. కాంగ్రెస్ పాలనతో విసుగు చెందిన బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాన్ని పడగొట్టాలంటున్నారని చెప్పారు. అవసరమైతే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని, ఆ ఖర్చును తాము భరిస్తామంటున్నారని తెలిపారు. రాజకీయాల్లోకి వచ్చాక సిన్సియర్ గా ఉంటే కుదరడం లేదని, దురుసుగా ఉంటే ఎలా ఉంటుందో చూపిస్తానన్నారు కొత్త ప్రభాకర్ రెడ్డి. మాకు తెలియ ఏ బిజినెస్ మ్యాన్ నాకు తెలిసిన వాళ్ళు కొంచెం ఫ్యాక్టరీ దగ్గర ఆడడం ఉద్యోగస్తులు అన్న ఏమైనా మార్గం రాదంటే ఎందుకు అంటే ఈ గవర్నమెంట్ వశపొందలేదు, దగ్గర వడగొట్టలేదు, దండం పెట్టడం, పైసలు ఇస్తాం, మీకు వస్తూ పైసలు ఇస్తాం కొన్ని అవసరం అప్పుడు ఇవ్వలేదు. కానీ ఉద్యోగం దీన్ని ఉస్తే దరిద్రం ఇది దీన్ని మొత్తం కథపట్టి ఇదని ఎంతో మంది అంటున్నారు. బిల్డర్స్ అంటారు, ఇండస్ట్రియలిస్టులు అంటారు, మీ ఖర్చు ఎంత పెట్టుకుంటారు, ఏ ఎమ్మెల్యేలు ఏం చేసుకుంటారు మీరు చేసుకోండి అనే కార్యం వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవాలి. ఇంకేముంది, కొత్త ప్రభాకర్ కామెంట్లపై అధికార పార్టీ అగ్గి మీద గుగ్గిలమయ్యిందే. 1 by 1 కౌంటర్ల మీద కౌంటర్లు ఇచ్చారు. మూటలతో ఆటలాడాలనుకునే వారి గేమ్స్ ఇక్కడ నడవవు అని డిప్యూటీ సీఎం భట్టి వార్నింగ్ ఇచ్చారు. బీసీలకు రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ వద్దనుకునే వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు అలాంటి ఆలోచన చేస్తారని మండిపడ్డారు. దుబ్బాక ఎమ్మెల్యే వ్యాఖ్యలపై చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. ఏ బిల్డర్స్, ఏ రాజకీయ పార్టీలు వాళ్ళకి మూటలు ఇచ్చి ప్రభుత్వాన్ని కూల్చోని చెప్తున్నారో తెలియదు. కానీ ఆయన మాత్రం ఈ కాంట్రాక్టర్లు, లేకపోతే మూటలు ఇచ్చేవాళ్ళు, ధనిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు, పేదలకు సంక్షేమం జరగకుండా, మధ్యతరగతి కుటుంబాలకు సంక్షేమం జరగకుండా, ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్ రాకుండా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఎస్సీ కేటగరైజేషన్ ఫలాలు ప్రజలకు అందకుండా ఇవన్నీ చేయాలనేటువంటి కొద్దిమంది కుట్రదారులు ఏమన్నా మూటలు పోగేసి ఆయనకి ఇస్తున్నారేమో నాకు తెలియదు. కానీ అటువంటి మూటలు ఇచ్చేటువంటి వాళ్ళ ఆటలు మాత్రం ఈ రాష్ట్రంలో సాగవు. ప్రభుత్వాన్ని కూలుస్తామంటే ఊరుకుంటామా అని మరో మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. ఇక్కడ ఎవరు చేతులు కట్టుకుని కూర్చోలేదన్నారు. కుట్రలో భాగంగానే కొత్త ప్రభాకర్ ఈ వ్యాఖ్యలు చేశారని ఇంకో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభిప్రాయపడ్డారు. భూభారతి ద్వారా వారి అక్రమాలు ఎక్కడ బయటికి వస్తాయో అన్న భయంతో కుట్రలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎన్నికైనా 16 నెలల్లో నడవంగా కాళ్ళల్లో కట్టెడ్డం పెడుతున్నారు. ఇప్పుడు మళ్ళా పిల్లి శాపనార్థాలు పెట్టిరు. ఇప్పుడు మీరు ఇండస్ట్రియలిస్ట్ దగ్గర పైసలు తెచ్చుకొని మీకు కొత్త కాదు, మా ప్రభుత్వాన్ని కూలవడానికి ఏదో చేస్తామనేటువంటి కుట్ర చేస్తే ఇక్కడ ఓడు ఊరికే చేతులు దాపుకొని అటుగానే రా నాయన రా అని చెప్పడం లేవు. భూ భారత్ని లాంచింగ్ చేయటానికి కొన్ని గంటల ముందే ఆ గౌరవ శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అన్నది వారి గుండెల్లో రైలు ఎలా పరిగెడుతుందో, వారి ఆందోళన ఏంటో ఈ భూభారత్ వచ్చిన తర్వాత చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అధికార పార్టీ నేతలు ఇలా విరుచుకుపడటంతో కొత్త ప్రభాకర్ రెడ్డి వెంటనే మాట మార్చేశారు. ప్రభుత్వాన్ని పడగొడతామని గాని, తీసేస్తామని గాని చెప్పలేదన్నారు. 5 ఏళ్ల పాటు కాంగ్రెస్ ఉండాలని కోరుకుంటున్నట్టుగా చెప్పారు. నేను చెప్పింది ప్రజలు ఏమంటున్నారు, మీరు మళ్ళీ రావాలి, మీకు మేము చందాలు వేసుకొని మేము గెలిపించుకుంటాం, మేము పారిశ్రామికవేత్తలు కానీ, బిల్డర్లు కానీ ప్రతి ఒక్కరు కూడా మేము చందాలు వేసుకొని మళ్ళీ మీకు గెలిపిస్తాము. మేము గవర్నమెంట్ని పడగొడతామని లేదు, గవర్నమెంట్ని తీసేస్తామని లేదు. మా సారే కేసీఆరే 5 ఏళ్ళు ఉండాలి, 5 ఏళ్ళు ఉంటేనే మనకు మంచిగా ఉంటుంది. ఏం తొందరపడద్దు. మనం ఇప్పుడు ఏం మనకు అవసరమే లేదు. కేసీఆర్ గారే స్వయంగా అప్పుడు 5 ఏళ్ళు వాళ్ళు ఉంటేనే మళ్ళీ మన 15 ఏళ్ళు మళ్ళీ మనం ఉంటాము, ఇప్పుడు డిస్టర్బ్ చేయొద్దని చెప్పి ఆయన చెప్పిండు. బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యేలను కొనడం కొత్త కాదని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. వాళ్లు దోచుకున్న 7 లక్షల కోట్లు ఎక్కడికి వెళ్లాయో ఇప్పుడు తెలుస్తోందంటున్నారు. ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ క్రమంలో ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తుందా? కొత్త ప్రభాకర్ చెప్పిన ఆ పారిశ్రామికవేత్తలు ఎవరనే లెక్క తేలుస్తుందా అనే చర్చ జరుగుతోంది. ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో కుట్రకోణమైతే ఉందనే విషయాన్ని అధికార పార్టీ గట్టిగా నమ్ముతోంది. దీనిపై ప్రభుత్వ పెద్దలు చర్చలు జరుపుతున్నట్టుగా సమాచారం. మరోవైపు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దౌలతాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ఎమ్మెల్యేని కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు.